సృష్టి ప్రారంభంలో భూమి ఎలా ఉండేదో బైబిల్ ఇలా చెబుతోంది. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. అగాధ జలముల మీద చీకటి ఉండెను. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. ఇక్కడ ఒక గొప్ప రహస్యం ఉంది. సృష్టి ప్రారంభంలో భూమి ఒక అవ్యవస్థితమైన స్థితిలో ఉంది. ఆకారం లేదు, క్రమం లేదు, చీకటి మాత్రమే ఉంది. కాని ఆ చీకటి మధ్యలో ఒక గొప్ప పని జరుగుతోంది. దేవుని ఆత్మ జలముల మీద సంచరిస్తోంది. ఈ పదం హెబ్రూ భాషలో హవరింగ్ అనే అర్థం ఇస్తుంది. అనగా పక్షి తన పిల్లల మీద రెక్కలు చాచినట్లు సంరక్షిస్తూ ఉండడం. ఇది కేవలం ఒక కవితాత్మక వాక్యం కాదు. శాస్త్రవేత్తలు కూడా విశ్వం ప్రారంభంలో ఒక అస్తవ్యస్త స్థితిలో ఒక పదార్థం వలె ఉండేదని చెబుతున్నారు. కాని తర్వాత అది క్రమంగా ఏర్పడి గెలాక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు ఏర్పడ్డాయి. ఈ క్రమాన్ని శాస్త్రంలో కాస్మిక్ ఆర్డర్ లేదా విశ్వక్రమం అని అంటారు. అంటే ప్రశ్న ఇది: ఆ అస్తవ్యస్త స్థితి నుండి ఈ అద్భుతమైన క్రమం ఎలా వచ్చింది? బైబిల్ చెబుతోంది, ఆ క్రమానికి కారణం దేవుని ఆత్మ పని. అంటే సృష్టి కేవలం పదార్థం వల్ల కాదు, దేవుని శక్తి వల్ల ఏర్పడింది. ఇది మన జీవితానికి కూడా ఒక సందేశమిస్తుంది. మన జీవితం కూడా కొన్నిసార్లు ఆదికాండము 1-2లో చెప్పినట్టే అస్తవ్యస్తంగా, చీకటిగా అనిపించవచ్చు. కాని దేవుని ఆత్మ పనిచేయడం ప్రారంభించినప్పుడు అస్తవ్యస్తం క్రమంగా మారుతుంది, చీకటి వెలుగుగా మారుతుంది. ఇదే జలముల మీద సంచరించిన దేవుని ఆత్మ యొక్క గొప్ప రహస్యం.